మా వారి ఇండియన్ బ్యాంకు మిత్ర బృందం ఉత్తర భారతదేశం నేపాల్ యాత్ర ప్లాన్ చేశారండి. ఆ యాత్రలో భాగంగా మొదటి రోజు మేము జార్ఖండ్లో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శించుకోవడం అయ్యిందండి. అదే రోజు సాయంత్రం 4 గంటలకి బయలుదేరండి బీహార్ మీదుగా నేపాల్ బార్డర్ చేరుకునేలాగా మా ప్రోగ్రాము షెడ్యూల్ అండి. మేము కృష్ణవేణి ట్రావెల్స్ అని నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ యాత్రకి బయలుదేరామండి. మొత్తం వంట వండే టీము ఇవన్నీ కూడా ఆ ఏర్పాట్లతోటి వాళ్ళు ఇలాగ బస్సులో మమ్మల్ని తీసుకొచ్చారండి. మధ్యలో ఈ ప్లేస్ దగ్గర ఆపి వంటలు వండడం, భోజనాలు పెట్టడం ఇలా జరిగింది. రాత్రిపూట ఇలాగా వెన్నెల్లో భోజనం చేయడం భలే సరదాగా అనిపించిందండి. ఇక మేము మళ్ళీ నైట్ అంతా ట్రావెల్ చేసి తెల్లారేసరికి బీహార్ రాజధాని పాట్నా దగ్గరికి చేరుకున్నామండి. ఇక అక్కడైతే భయంకరంగా ట్రాఫిక్ జాము, చాలా టైము ట్రాఫిక్లోనే ఒక 3-4 అవర్స్ ఉండిపోయాము. నేను చాలా వీడియోస్లో పేపర్స్లోనూ చూశానండి బస్సు టాప్ పైకి ఎక్కి ప్రయాణం చేయడం. ఆ దృశ్యాలు కూడా కనిపించినాయి. నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. ఇక ప్రకృతి ప్రేమికులం, టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా కాయగూరలు ఏంటి అన్నది ఒక కన్నేసి చూస్తూ ఉంటాం కదా. అలాగా ఇక్కడ కాయగూరలు ఏమన్నా వెరైటీ ఉన్నాయా అని చూశానండి. మామూలుగా మనకి దొరికే ఆనపకాయ, కాకరకాయ, కాలీఫ్లవర్ ఇవే కనిపించినాయి. ఇక మళ్ళీ మా ప్రయాణం అలాగా సాగుతూనే ఉందండి. ఈ జర్నీ గురించి ప్రోగ్రామ్ షెడ్యూల్లో మాకు ముందుగానే తెలియజేశారండి. అందుకని మేమందరం కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాము. ఇంకా అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ఇంకా చూస్తుండగానే ఉదయం అయిపోవడం, మధ్యాహ్నం అయిపోవడం, ఇంకా సాయంత్రం కూడా అయిపోతూ వస్తుందన్నమాట. ఇంచుమించు 3 ఆ టైంకి మేము ఎంతకన్నా ఎదురు చూస్తున్నా ఇండియా నేపాల్ బార్డర్కి చేరుకున్నామండి. ఆ వెనకాల కనిపిస్తుంది చూసారా బోర్డు, అక్కడ మేము క్రాస్ చేసామన్నమాట. బీతా మోరే అనే ప్లేస్ అండి. ఆ పక్కనే జాతీయ పతాకం భలే గుర్తుంది చూసారా. మనకి మామూలుగా అయితే ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర మేము వాఘా వెళ్ళినప్పుడు చూసామండి, చాలా హడావుడి ఉంటుంది. ఇక్కడ అటువంటిది ఏం లేదండి. మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన ముందుగానే మా ఆధార్ కార్డులు ఇటువంటివన్నీ అడిగారండి ఐడి ప్రూఫ్ కోసం. అవన్నీ తీసుకుని ఆయన ఏదో ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం చూసుకోవడం అంతా ట్రావెల్ ఆయనే చూసుకున్నారు. మేము మామూలుగా ఇక్కడ ఇండియా నేపాల్ బార్డర్ దగ్గర ఆ పరిస్థితులు ఇవన్నీ గమనించుకుంటూ ఉన్నామండి. మామూలుగా నడిచి వెళ్ళేవాళ్ళు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారండి. మనకి బార్డర్ అంటే ఆ బార్డర్ దాటిన వెంటనే దేశం ఎంటర్ అవ్వదండి, మధ్యలో కొంత ప్లేస్ ఉంటుంది. మేము ఆ ఏరియాలో ఉన్నాం అనమాట. దూరంగా కనిపిస్తుంది చూసారా లైన్స్ కింద, అదేనండి ఇండియా బార్డర్. మాకు పర్మిషన్ వచ్చే వరకు మేము ఈ 2 దేశాల మధ్య ఉన్న భూభాగంలోనే ఉన్నామండి. ఈలోపు అందరు కలిసి చక్కగా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, ఈ హడావిడిలో మునిగిపోయాము. మనం వేరే వేరే దేశాలకి ప్రయాణం చేసినా ఫ్లైట్స్లో వెళ్ళిపోతాం కదండి. ఇలాగ బార్డర్స్ అటువంటివి మన గమనింపులోకి రావు. ఇలాగ మనం రోడ్లో వెళ్తున్నాం కాబట్టి ఈ బార్డర్ దగ్గర క్రాస్ చేయడం ఇదంతా మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరదాగా ఫొటోస్ అవి తీసుకున్నాం. ఈలోపు మాకు పర్మిషన్ కూడా వచ్చేసిందండి. ఇక అందరం హ్యాపీగా డ్రింక్స్ షేర్ చేసుకున్నాం. ఎందుకంటే నేపాల్లోకి ఎంటర్ అవుతున్నాం కదండి, చిన్ని సెలబ్రేషన్ అనమాట. అలాగా మా బస్సులో వాళ్ళందరం ఎంజాయ్ చేస్తూ నేపాల్లోకి ప్రవేశిస్తున్నామండి. అదిగోండి ఆ బార్డర్ బస్సు ద్వారా క్రాస్ చేస్తాం అనమాట. ఇక ఆ బార్డర్ దాటితే మనం విదేశీయులం అయిపోయినట్టేనండి, ఇక భారత్ని వదిలేసినట్టే. మేము ఇదే బస్సులో ప్రయాణిస్తూ నేపాల్లో 10 రోజుల పాటు వివిధ ప్రఖ్యాత ప్రదేశాలు సందర్శించామండి. మేము ఇక్కడ నేపాల్లో ఎంటర్ అయిన వెంటనే ముందుగా జనక్పురి చేరుకున్నాము. జనక్పురిలో ఏమి చూసాము ఏంటి అన్నది మరొక వీడియోలో మీకు తెలియజేస్తానండి, ఎందుకంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది కదండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.